హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు మార్నింగే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మా హస్బెండ్కి మార్నింగ్ ఏ షిఫ్ట్ అంటేనే ఇంకా త్వరగా పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తన కోసం అయితే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే పెట్టేశాను. పెరుగు ఇడ్లీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది కదా, ఆల్రెడీ ఈ రోజుతో రుబ్బు అయితే కంప్లీట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి సమ్మర్లో ఏదైనా బ్రేక్ఫాస్ట్ చాలా ఎక్కువ తింటాము అంటే ఇడ్లీయే తినేవాళ్ళం. సో ఈ సమ్మర్లో అయితే మేము విలేజ్ వెళ్ళిపోవడం, ఇంకా చాలా తక్కువగానే ఇడ్లీ పెట్టడం అయితే అయ్యిందనమాట. సో ఇంకా తనకి పెట్టినప్పుడే ఏ షిఫ్ట్కి వెళ్తేనే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఫాస్ట్గా మార్నింగ్ లేవడం, అలాగే టిఫిన్కి కావాల్సినవి మాకు మా పిల్లలకి పెట్టేస్తాను, తనకి కూడా బాక్స్కి పెట్టేస్తే ఇంకా తన ఫ్రెండ్స్కి తనకి సరిపోతాయి అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెరిగిడ్లీ పెట్టేశాను కదా, హాయిగా ఇప్పుడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా మా పిల్లలకు కూడా లేపేసి ఇంకా వాళ్ళకి కూడా స్నానం చేపించేసి టిఫిన్ తినిపించేసి హ్యాపీగా ఇంకా కాసేపు అయితే బుక్స్ తీస్తారు. కానీ ఈరోజైతే బుక్స్ తీసే ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి చాలా బిజీగా ఉన్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే ఉందనమాట. సో అందుకోసం అని చెప్పి గిఫ్ట్ ప్యాకింగ్ కోసం అయితే ముందు రోజే వాళ్ళ డాడీతో వెళ్ళి చక్కగా ఈ పేపర్స్ అలాగే దానికి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళే ఈ విధంగా ప్లాస్టర్స్తో అయితే డెకరేట్ చేసుకుంటున్నారు. ఏదైనా సరే చిన్నపిల్లలకి బర్త్డే అంటే ఆ ఆనందమే వేరు కదా. జస్ట్ నార్మల్గా అయితే రోజు బర్త్డే ఉంది అని వినిపిస్తే చాలు మా రిష్తాకైతే ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. బర్త్డే కోసం ఏదో ఒక గిఫ్ట్ తయారు చేయాలి అని ఏదేదో మమ్మల్ని పిచ్చి చేసేసి వాళ్ళ డాడీని అయితే పిచ్చి చేసేస్తుంది. ఇంకా అలా గడిచిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ కూడా ఏ షిఫ్ట్ నుంచి అయితే వచ్చేసాడు అనమాట. వచ్చిన తర్వాత ఇంకా ఆగుతారా అసలే వాళ్ళ డాడీ అంటే ఇంకా పిచ్చి. ఇంకా తయారు చేసిన గిఫ్ట్లు అయితే ఓపెన్ చేపించేసి చూపిస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళ డాడీకి అందులో ఏం కొన్నాడో ఆల్రెడీ తెలుసు కాబట్టి మెచ్చుకుంటున్నాడు అనమాట, బాగానే చేశారు అని చెప్పి. సో ఫైనల్గా ఇంకా అలా వచ్చిన తర్వాత ఏదో డిఫరెంట్గా చూస్తాడు, ఏదో పిల్లల్ని నేను ఏదో తినేసినట్టు. సో ఇంకా మా పిల్లలు కూడా ఇంకా నటించడంలో ఫస్ట్ ఉంటారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ విషయంకి వచ్చినప్పటికైతే రైస్, అలాగే ఈరోజు సొరకాయ పప్పు. ఇంకా మా శ్రీకాకుళంలో అయితే ఆనపకాయ పప్పు అంటాము. మంచిగా ఎప్పుడు నేనైతే నా పెళ్ళికి ముందైతే అసలు ఆనపకాయ పప్పు అనేది తినేదాన్ని కాదు, బట్ ఇప్పుడైతే అసలు ఆనపకాయ పప్పు అంటే ఫేవరెట్ అయిపోయింది. సో డైలీ మా ఇంట్లో పప్పు కంపల్సరీ, అలాగే ఏదో ఒక వెజ్ కర్రీ ఉండాలి కదా, అందుకోసం అని చెప్పి ఈరోజు వంకాయ ఫ్రై చేశాను, ఇంకా అప్పడాలు అయితే ఫ్రై చేసేసాను. ఇంకేముంటుంది, మంచిగా ఇప్పుడు సమ్మర్ స్పెషల్ మ్యాంగో పికిల్, అలాగే కొంచెం నెయ్యి తగిలించేసి తినేసామంటే ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే గడిచిపోతుంది అనమాట. సో ఇంకా తను కూడా డ్యూటీ నుంచి వచ్చాడు కదా, మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక జ్యూస్ అయితే అలా తాగి అవుతుంది. సో ఇప్పుడైతే అలా కాదు కదా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేము మా ఇద్దరం కూడా లంచ్ చేసేసాము. ఇంకా తన కోసం అయితే నేను ఎప్పుడు వెయిట్ చేస్తాను, ఇద్దరం కలిసే తింటాము. సింగిల్గా అయితే నాకు అసలు అన్నం తినాలనిపించదు. ఎప్పుడో ఒకవేళ మా పిల్లలతో బిర్యానీలు గట్ట అయితే తినేస్తాను, కానీ అన్నం అయితే వెయిట్ చేస్తాను అనమాట. సో ఇంకా మా గులాబ్ జాములు అయితే చేసి 2 days కూడా అవ్వలేదు, కానీ ఇంకా గులాబ్ జామ్ కష్టమే, ఇంకా నాకు చేయపోలేదు, హ్యాపీగా తినేశారు. ఇంకా మా రిషికి ఏదైనా కనిపించిందంటే అస్సలే ఆగదు, ఒక్కసారి ఓపెన్ చేసిందంటే ఒక 4 తినేస్తుంది. అలా ఉంటుందన్నమాట మా రిషితో. మా వర్షి అయితే చాలా లిమిట్గా తింటుంది. మా రిషికి వాళ్ళ డాడీకి అయితే అస్సలే లిమిట్ ఉండదు. ఏదైనా కనిపించిందంటే అది అయిపోయిన వరకు కూడా దాన్ని అస్సలు వదలరు. ఎప్పుడైనా మిగిలిపోతుందేమో అన్నంత భయమే మా ఇంట్లో ఉండదు. ఏదైనా చేయడమే లేటు, ఫాస్ట్గా ఏదైనా అయిపోవాలంటే మా ఇంటి తర్వాతే. ఆమెను తోమడమే అవ్వదు, ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి రెడీ అయిపోవాలి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే సర్వపిండి చేశాను తెలంగాణ స్టైల్లో. ఇంకా నాకైతే చాలా డిఫరెంట్గా చేస్తాను. బియ్యపిండి, ఇంకా సొరకాయ, నెక్స్ట్ పల్లీలు. ఇదైతే నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఇది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఎవరైనా కావాలి అనుకుంటే చూసి చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈ సర్వపిండి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఈరోజు బర్త్డే పార్టీ అయితే ఉంది. ఇంకా బర్త్డే పార్టీ ఉన్నా ఏదైనా నా యోగా రన్నింగ్ అయితే అస్సలే ఆగదు. ఎందుకంటే అందులో మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నాడు కాబట్టి సమస్యే లేదు. అన్నీ చేసిన తర్వాతనే బర్త్డే. ఇంకా ఈరోజు క్లాస్లో అయితే చాలా బాగా అనిపించింది. మొత్తం నీ ఎక్సర్సైజులు అవి ఇవి అన్నీ చేయించారు. సో ఇంకా తర్వాత అయితే కొంచెం మా ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని చెప్పి డెకరేషన్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆగుతారా, మా పిల్లలకైతే మా రిషికి అయితే అందులో బెలూన్స్ ఊదడం అంటే చాలా ఇష్టం. ఎంతమంది బర్త్డే అని వినిపించడమే భయం, దీనికి బర్త్డేలా ఫీల్ అయిపోయి ఇంకా ఫస్ట్ ఎవరైనా బర్త్డేకి చెప్పకపోయినా ఫీల్ అయిపోతుంది, అంత ఇష్టం అనమాట బర్త్డేస్ అంటే. ఇంకా బర్త్డే అన్నా ఇంకా బెలూన్స్ ఊదడం అన్నా చాలా ఇష్టం. ఇంకా వాళ్ళిద్దరూ
కలిసి ఊదిస్తుంటే వాళ్ళ అన్నయ్య అయితే హ్యాపీగా కట్టేస్తూ ఉన్నాడనమాట. సో ఇంకా ఈ విధంగా అలా ముగ్గురు కలిసి మొత్తం బర్త్డేకి ఎన్ని బెలూన్స్ కావాలో అన్నీ కూడా రెడీ చేసేసారు. ఇంకా ఈ లోపల మా హస్బెండ్ అన్నయ్య వెళ్ళి కేకు అలాగే కొన్ని కావాల్సినవి తీసుకొని వచ్చేసారు. ఇంకా మేమైతే రెడీ అవ్వలేదు కదా, సో ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ డాడీ అయితే పిల్లలకి స్నానం చేపించాడు. నేనైతే చక్కగా రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయి ఇంకా బర్త్డేకి అయితే వెళ్ళాము. ఇంకా పాపది ఫస్ట్ బర్త్డే. సో ఇంకా చాలా బాగా బర్త్డే అయింది. ఎలా చేశారు ఏంటి అనేది కూడా ఇంకా బర్త్డే అంటేనే పిల్లలు ఉంటేనే అందం కదా బర్త్డేకి. అందులో ఫస్ట్ బర్త్డే ఇంక ఇంటి దగ్గర ఉంటే ఇంకా చాలా గ్రాండ్గా చేసుకునేవాళ్ళు. బట్ ఇక్కడైతే చిన్నపిల్లలు కదా, ఇద్దరు చిన్నపిల్లల వల్ల బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోలేరు. ఎందుకంటే ఇంట్లో పని పిల్లలు ఇవన్నీ మళ్ళీ బర్త్డే అంటే చాలా పెద్ద కష్టం. ఇంకా మేమందరం సపోర్ట్ చేసినా కూడా ఇంట్లో ఎంతో కొంత పని అయితే ఉంటుంది. ఇంకా అందుకోసం అని చెప్పి సింపుల్గా ఇలా చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఇంకా పిల్లలకి కేక్ సమోసా ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకున్నారు. ఇంకా ఈ అంకుల్ ఆంటీ వాళ్ళైతే మా ఇంటి పైనే ఉంటారు. ఇంకా హ్యాపీగా వాళ్ళని కూడా పిలిచారనమాట. ఇంకా వాళ్ళ మనవల్లే మొన్న మా బర్త్డేకి అయితే తీసుకొని వెళ్ళాను కదా వీళ్ళు అనమాట. సో ఇంకా వీళ్ళు కూడా ఎప్పుడు ఉంటారో తెలియదు కదా, ఇంకా వాళ్ళకి కూడా పిలిచారు. ఇంకా అందరూ ఒకేసారి గిఫ్ట్లు అలాగే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటే కొంచెం మెమరీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి అందరం ఒకేసారి ఇంకా మా ఫ్రెండ్ తెలిసిందే కదా, సో ఇంకా తనైతే ఈ ఫ్రేమ్ చేయించి ఇచ్చింది. అప్పుడు మా రిషి బర్త్డే కూడా తను ఫ్రేమ్ చేయించిందే, మా ఇంట్లో ఉంది కదా ఎప్పుడు గోడకి, సో అదైతే తను చేసిందే. ఇంకా ఈ విధంగా అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాము. ఇంకా హ్యాపీగా బర్త్డే పార్టీ అయితే అయిపోయింది. ఇంకేముంటుంది, ఇచ్చిన కేకు సమోసా అందరం తినేసిన తర్వాత కొన్ని ఇంకా క్లిప్ అయితే తీస్తూ ఉన్నాను, ఫొటోస్ వీడియోస్. ఇంకా వీడైతే నా సబ్స్క్రైబర్, ఎప్పుడు కూడాను ఆడి ఫోటో పెట్టకపోయానంటే అడిగేస్తూ ఉంటాడు. అందుకోసం అని చెప్పి ఈసారి కొంచెం ఆడనే ఫోకస్ చేసి అలా వీడియోస్ తీస్తూ ఉంటే ఆడు మురిసిపోతూ ఉన్నాడు అనమాట. సో ఇంకా అలా చాలా సబ్స్క్రైబర్లు అంటే ఎంతో హ్యాపీ కదా. ఈ రోజుల్లో ఎవరైనా సరే మనల్ని చేయాలనే చూస్తారు. బట్ ఇలాంటి చిన్నపిల్లలకి ఎటువంటి కల్మషం ఉండదు. ఇంకా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఇంకా అందరినీ ఇలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు పోస్టింగ్ వస్తుందో తెలియదు, కానీ ఇలాంటి మెమరీస్ అయితే చాలా క్యాప్చర్ చేసి నా మొబైల్లో ఉన్నాయని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటా. ఇంకా ఫైనల్గా అందరూ ఒక ఎత్తు అయితే ఇంకా వీళ్ళందరూ ఒకటి. సో ఇంకా ఒక పక్కగా అయితే ఉండిపోయారు. వీళ్ళని కూడా కవర్ చేసేసా. వీళ్ళిద్దరూ అయితే అసలు మామూలు అల్లరి చేయరు. బర్త్డే పార్టీ అంటేనే మొత్తం వీళ్ళ అల్లరే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంకా ఫైనల్గా పిల్లలు పెద్దవాళ్ళని అందరినీ కవర్ చేసేసిన తర్వాత హ్యాపీగా నేను కూడా కూర్చొని కేక్ అలాగే సమోసా ఇంకా డెకరేషన్ మొత్తం తినేసేసింది. మార్నింగే చాలామంది విలేజ్ నుంచి వచ్చారు, కానీ బర్త్డేకి ఇన్వైట్ చేసిన తర్వాత రాకపోతే బాగోదు కదా, ఇంకా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారనమాట. సో ఇంకా ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరినీ కలిసి అందరితో ముచ్చట్లేస్తే ఇంకా మా పిల్లలు తెలిసిందే కదా, అందరి గోల్ ఒకటి వాళ్ళిద్దరు గోల్ ఒకటి. ఇంకా బర్త్డే పాప విషయంకి వస్తే ఇంకా ఫుల్ బిజీగా ఉంది, తన బిజీలో తనుంది. సో ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా